ఇంకా పట్రా महाकाली महालक्ष्मी महालक्ष्मी कटाक्ष सिद्ध्यर्थम कनक महालक्ष्मी अनुग्रह सिद्ध्यर्थम कनक महालक्ष्मी पूजा करिष्ये ओम देवी महालक्ष्मी देवे नमो नमः ओम नमः वायानि वाणी हस्तयानि अवाहयानि अवाहनि हस्तयानि सिंहासं हस्तयानि वायोः वाजं हस्तयानि अक्षयोः हस्तयानि मुखराजं हस्तयानि सानं हस्तयानि वस्त्राणि तल्ली करुणिंची कापाडे कल्पवल्ली कल्पवल्ली कनक महालक्ष्मी मा कन्न तल्ली करुणिंची कापाडे कल्पवल्ली कल्पवल्ली అమ్మవారి వార్షికోత్సవాల్లో రెండో రోజు అందులో అమ్మవారికి విశేషమైన రోజు లక్ష్మీవారం అంటే లక్ష్మీవారం బృహస్పతి వారం ఏమో అమ్మవారు చాలా విశేషమైన రోజు ఈ రోజు అమ్మవారికి మోడీ కలిసాలతో కాకుండా ఇంకా ఏడాది కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీకు కలిసి రాలేదు అని చెప్పి ముందుకు వచ్చి చూసుకుని గెలుపుకుని ఆ పనులు మాత్రం చెప్పండి. కలిసి రాకపోయినా సరే అమ్మవారి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. కలిసాలు పట్టుకుని ఆ ప్రదక్షిణ కార్యక్రమం నడవలేని వాళ్ళలో కూడా వెనకాడే నడవచ్చు. వచ్చిన తర్వాత లాస్ట్ లో అమ్మవారికి ఈ కలిసాలన్నీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఒక కలిసి తీసుకుని అందరి వాళ్ళ చేత మళ్ళీ అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు. అది గుర్తించుకోండి. महालक्ष्मी श्रीदेवी ओम नमस्ते महालक्ष्मी నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి
మీరు వెళ్ళిపోండి. మురళి గారు కదా ఎందుకు వచ్చిన దారిలోకి ఎలా ఉన్నాయి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మా కొరకై విశాఖలో వెలసిన మణి దీపము కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి 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 నుంచి అక్కడనే ఉంది మొబైల్లో కలిపి కూర్చోబెట్టి ఈ పక్క నుంచి ఈ పక్కన కూర్చోబెట్టి మాకు కూడా ఎందుకంటే అయిపోయింది అమ్మా ఫాస్ట్ ఫాస్ట్
పుష్పాలు రకరకాల స్వీట్లతో జరుగుతుంది. మరి చెప్పాలి కదా. మీరు ఎవరైనా స్వీట్లు పుష్పాలు అలాగే ఈరోజు మరి సాయంత్రం పళ్ళు స్వీట్స్ కావాలంటే తీసుకుని పళ్ళు కానీ స్వీట్స్ కానీ పువ్వులు కానీ సాయంత్రం 6 గంటలకి అందరికీ స్వీట్స్ ప్రసాదం జరుగుతుంది. ఈరోజు 3 గంటలకి భజన కార్యక్రమం అలాగే బాగానే పైన ఇందులో చెమ్మి అక్కేది బయట మూలం చేసి నానే అదే చూసి ఎంత అడుంటే మళ్ళీ వెళ్ళాలి తెలియదండి. సాయంత్రం మీరందరూ వచ్చేయాలి. మిమ్మల్ని ప్రత్యేకించి ఇన్విటేషన్ ఇస్తున్నాం. మీ సాయంత్రం ఈరోజు అందరూ కూడా మంచి కార్యక్రమం స్వీట్స్ ఫ్రీగా ఉంటాయి. స్వీట్స్ లలితా విష్ణు సహస్రనామార్చన జరుగుతుంది. దగ్గర ఉన్నటువంటి వారందరూ అలాగే ఇంకా అవ్వలేదు కదా. స్పీడ్గా పోతుంది. ఈ కాల్ కింద కూడా అమ్మవారి 32వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి 108 కలశములతో అభిషేకము మహిళా భక్తులతో జరిపిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రము అమ్మవారికి పళ్ళు వివిధ రకాల ఫ్రూట్స్తో నైవేద్యం సమర్పించడము. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 32వ వార్షిక మహోత్సవం కారణంగా ఈరోజు 2వ రోజుకి చేరుకుంది అమ్మవారి యొక్క ఉత్సవాలు. ఈరోజు ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభ అభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయండి. అలాగే 108 మంది మహిళల చేత కలశాభిషేకం జరిగింది అత్యంత వైభవంగా. ఇంకా ఎక్కువ మందే వచ్చారు. అయినప్పటికీ కూడా పాలాభిషేకం ఎంతో గొప్పగా జరిగిందండి. ఇక్కడ భక్త మహాశయులందరూ కూడా, మహిళామూర్తులందరూ కూడా మరి ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలా సాయంత్రం ఈ రోజుని 3 గంటలకు భజన కార్యక్రమం, అలాగే ఈరోజు స్వీట్స్ నివేదన జరుగుతుంది. అమ్మవారికి 5 గంటలకి స్వీట్స్ నివేదన, భక్తులు ఇచ్చేటటువంటి స్వీట్స్ కానీ ఈ స్వీట్స్, పువ్వులు, పళ్ళు కూడా అమ్మవారికి ఇస్తే ముందుగా నివేదన జరుగుతుంది. 4 గంటలకి ఆలయ కమిటీ వారికి అందజేస్తే అవి నివేదనలో పెడతారు. దయచేసి అందరూ కూడా త్వరగా ఇచ్చి ఈ కార్యక్రమంలో మరి సాయంత్రం ప్రసాదానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 6 గంటలకి మహిళల చేత లలిత విష్ణు సహస్రనామార్చన జరుగుతుందండి. కావున భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నగర్లో వెలిసిన శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు 11-12-2024 నుంచి ప్రారంభమైనవి. ఈ రోజున అనగా 12-12-2024 తేదీన అమ్మవారి పూజా కార్యక్రమం కలిసి పూజ జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చారు. కలిసి పూజ కార్యక్రమంకి రేపు 13వ తేదీ 801 మహిళలచే కుంకుమ పూజ జరుగును. కుంకుమ పూజకు సంబంధించిన సామాగ్రి అందరూ కమిటీ వారే సమకూర్చేస్తారు. 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అతి వైభవంగా మన తాడేపల్లిగూడెం ఈశాన్య మూల
సత్యవతి నగరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా వెలసి ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 50 మంది కూడా విచ్చేసి అమ్మవారికి కైంకర్యాలు సమర్పించి